ఏదైనా పాత్ర పెట్టో లోపల ఏదో ఉడుకుతున్నది, మూత తీసో ఆవిరిలా లేస్తుంది, ఒక్కసారి కనపడద్దు అంతే. మళ్ళీ కనపడద్దా? కనపడదు. మన జీవితం కోసం కూడా దేవుడు అదే చెప్పాడండి. చాలా మంది అండి ఈ రోజు యవనస్తులైన వారండి, ఆడపిల్లలే కాదు మగపిల్లలే కాదండి, తమ జీవితాలను తమ ఇష్టానుసారంగా మార్చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని వల్ల తమ జీవితాలను దేవునికి ఇష్టానుసారంగా మార్చుకుంటే ప్రియులరా, చనిపోయిన తర్వాత నీ చరిత్ర అద్భుతంగా మలచబడుతుంది దేవుని చేత. నిజమండి, చనిపోయిన తర్వాత నీ చరిత్ర అద్భుతంగా మలచబడుతుంది. ఈ చావు తర్వాతే అసలు బ్రతుకుందనే సంగతి ఈరోజు ప్రపంచంలో ఎంత మందికి ఆలోచన ఉందో చెప్పండి ప్రియులరా. అర్ధాంతరంగానండి యవనస్తులండి మోటార్ సైకిల్ ఎక్కి ఇష్టానుసారంగా ప్రయాణాలండి. బయటకు వెళ్తారండి ఎవరు కూడా కాకుండా పోతున్నారు పిల్లలు. ఎంతో మంది తల్లుల గుండె కోత, ఎంతో మంది తండ్రుల ఆ గుండెల్లో మిగిల్చిన ఆ కన్నీటి బాధ ఎవరితో చెప్పుకుంటారండి? రాకెట్లా స్పీడు, హీరోలా బైక్ పై స్టంట్లు అదో సాహసంలా భావిస్తున్నారు యువత. తీరా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చుతున్నారు. ఈ తరహా సంస్కృతి ఇటీవల పెరగడం కలవరం కలిగిస్తోంది. సినిమాల్లో చేసే విన్యాసాలను యువత సొంతంగా చేస్తూ లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకుంటున్నారు. స్తోమత లేకపోయినా తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి మరీ స్పోర్ట్స్ బైకులు కొని వాటిపై ప్రమాదకర ఫీట్లు, రకరకాలుగా స్టంట్లు చేస్తున్నారు. ఇలాంటి స్టంట్లు వద్దని తల్లిదండ్రులు వారించినా వినకుండా ప్రాణాలు కోల్పోయాడు. దాన్ని 18 ఏళ్లకే ముగించాడు. పమిడిముక్కల మండలం మంటాడ సర్వీస్ రోడ్డులో బైక్ పై నిలబడి విన్యాసాలు చేస్తూ బ్యాలెన్స్ తప్పి ప్రమాదానికి గురయ్యాడు. విజయవాడ మీకు జీవిత కాలంలో కొద్ది నాళ్లు బ్రతికిన తరువాత మీ వాళ్ళని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత వాళ్లే ఆ బాధను తట్టుకోలేకపోతున్నారంటే జాగ్రత్తగానండి. కొన్ని నాళ్లు పెంచిన నీ తండ్రి, నీ తల్లి లేదా నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఆ బాధనే తట్టుకోలేక, ఆ కొన్ని నాళ్ల బాధనే తట్టుకోలేకుండా ఉంటున్నారంటే శాశ్వత కాలం నీ కోసం ఎదురు చూస్తూ, నా కొడుకు నా దగ్గరకు రావాలి, నా కూతురు నా దగ్గరకు రావాలి, ఈ భూమి మీద నా కొరకు బ్రతకాలి, నేను చెప్పిన ప్రతి మంచి మాట నేర్చుకోవాలి, దాని ప్రకారంగా నా కొడుకు నా కూతురు బ్రతికి చనిపోయిన తరువాత వాళ్ళ పూర్ణాయుష్ను ముగించుకున్న తరువాత నా దగ్గరకు రావాలి అని పరలోకమందున్న తండ్రి కోరుకుంటున్నాడే. నువ్వు రాకపోతే ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిన నీ కుటుంబ సభ్యులే నీ గురించి అంత బాధపడుతున్నప్పుడు ఆయన దగ్గరకు నువ్వు రాకపోతే ఆ పరలోకమందున్న తండ్రి పడే బాధ ఈ రోజైనా ఎవరైనా గుర్తించారో? ప్రేమైన దేవుని వల్ల ఈ రోజైనా ఎవరైనా గుర్తించారు? మాకేం పట్టదు దేవుడంటే, మాకేం పట్టదు అన్నట్టుగానే ఉన్నారు తప్ప దేవుడంటే ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలండి. దేవుడంటే ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలి. యోబు గారు తన జీవితంలోనండి ఏ తప్పు చేయకుండా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఎన్నో మంచి మాటలండి, మీరు యోబు గ్రంథం చదవండి పిల్లలు. ఎన్నో మంచి మాటలండి. జ్ఞానము కలిగిన వారి మనసులు అలాంటి మాటలని ఈ ప్రపంచానికి చూపించినప్పుడు ఆ ప్రపంచం వాటిని ఆదర్శంగా తీసుకుంటుంది. ఆ ప్రపంచం వాటిని ఆదర్శంగా తీసుకుంటుంది. ప్రియమైన దేవుని వారలారా, యోబు గారు ఎంత చక్కటి జీవితాన్ని జీవించాడు. కష్టం వస్తే కుంగిపోతున్నావు, సుఖం వస్తే ఎగిరిపోతున్నావు, ఎగిరెగిరి పడిపోతున్నావు. సుఖం ఉంటే కష్టం వస్తే కృంగిపోయి ఇంకా నాకు దేవుడు ఏమీ చేయలేదు,